అది 1991 గ్రాండ్ గా నాగార్జున హీరోగా జైత్రయాత్ర సినిమా రిలీజ్ అయింది. కథ ఎలా నడుస్తుందంటే, అనాథగా పెరుగుతున్న హీరో ఒకరోజు తనకొక తండ్రి ఉన్నాడని, ఆ తండ్రి నేరస్తుడని, స్టువర్ట్పురంలో దొంగల ముఠాలో ఒకడని తెలుసుకుంటాడు హీరో. నిత్యం పోలీసులతో తన్నులు, దెబ్బలు, గాయాలు పాలైన తండ్రి తన బిడ్డ ఇలా కాకూడదని చెప్పి చిన్నప్పటి నుంచే హీరో తన బిడ్డను ఒక అనాథాశ్రమంలో తెలుసున్నట్టే వదిలేస్తాడు ఆ తండ్రి. అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తుంటాడు. ఇలా నడుస్తున్న కథలో తండ్రి ఆచూకీ తెలుసుకున్న ఆ కొడుకు తన గ్రామానికి వచ్చి నాన్నని పలకరిద్దామని ఎంతో ఆశతో వస్తాడు. ఇదేమో నేను రాత్రి అంతా ఇక్కడ నాతో ఉన్నాడు, కావాలంటే నేను ఎవిడెన్స్ ఇస్తాను. ఎవిడెన్స్ సార్? ఎవరు నువ్వు? అయినా దోపిడీ చేస్తుందని మర్యాదగా సరెండర్ అయిపోతానంటే నువ్వు అన్యాయం నచ్చటే. ఇతను దోపిడీ చేసే ఒకసారి బాబుని తలుచుకుని దొంగపోటు టీరా. ఆ గ్రామంలో పోలీసుల అరాచకం, ఇష్టం వచ్చినట్టు అధికార దుర్వినియోగం, అల్పుల మీద ప్రతాపం చూసిన అతను ఈ జీవితాలు ఇక్కడ అసలు ఎలా బతుకుతున్నారని ఆశ్చర్యపోతాడు. కాలేజీ చదువుల కంటే తన ఊరుకు పట్టిన యమకింకరలను నుంచి విడిపించాలని, తన ఊరు తిరిగి వచ్చి ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని నిర్ణయించుకుంటాడు హీరో. అదే కథ. ఈ చిత్రానికి దర్శకులు ఉప్పలపాటి నారాయణరావు, మ్యూజిక్ ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారు, డైలాగ్స్ తనికల్ల భరణి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ హరి అనుమోలు, స్రవంతి మూవీస్. చాలా పెద్ద బ్యానర్ అసలు అది. ఇంతమంది మహామహులు ఉన్నప్పటికీ కూడా మరి సినిమా ఎందుకు విజయం సాధించలేదంటే ప్రజల టేస్ట్ ఏంటో అర్థం చేసుకోండి. యాక్షన్ సీక్వెన్సెస్, రాడికల్ సీన్స్ ఈ సినిమాలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమాలో విజయశాంతి, నాగార్జున ఫస్ట్ టైం కలిసి నటించారు. అలాగే ఇదే లాస్ట్ కూడా. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఏ ఒక్క సినిమాలోని చేయలేదు. నాగార్జున అనగానే ఓన్లీ శివ సినిమా ఒకటే చెప్తారు. కానీ జైత్రయాత్రలోనే అల్లికాయలు సాక్సులు వేసి ఫైట్ చేయడం, నందీశ్వరుడు ఆవు మెడలో ఉండే ఆ గజ్జలు తీసి ఫైట్ చేయడం లాంటి సీన్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటి వేకువ రావాలమ్మా. ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటి. ఈ సినిమాలో ఈ పాట చాలా హైలైట్. మెల్లగా తనకు అడ్డొస్తున్న హీరోని చంపేద్దామని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ప్లాన్ చేస్తారు. ఆ కేసులో బయటికి హీరో ఎలా వస్తాడో, చివరికి క్లైమాక్స్ అసలు అది చూడాల్సిందే. ఆ రోజులు అటువంటి క్లైమాక్స్. ఈ సినిమా యూట్యూబ్లో
ఫ్రీగా దొరుకుతుంది. కానీ సొంత బ్యానర్ కూడా ఈ సినిమాని రీమాస్టర్ చేయలేదు. అస్సలు క్వాలిటీ లేదు. ఇక నాగార్జున గారు ఏమనుకున్నారో తెలియదు కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మరొక ప్రయోగం చేయలేదు. జనాలకు నచ్చినట్టు పాటలు డాన్స్లే పెట్టి సినిమాలు తీశారు.